టీవీని రిమోట్తో ఆఫ్ చేయటం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసా? ఇదేం క్వశ్చన్ అనిపిస్తుంది కదా. మరి టీవీని రిమోట్తో ఆఫ్ చేస్తే నష్టాలేంటి, మరి విడ్డూరం కాపోతే అని అనిపించిన ఇలా ఆఫ్ చేయటం వల్ల ఒకటా రెండా చాలా నష్టాలున్నాయి. అవునా అనే అనుమానమా? అయితే ఈ స్టోరీని డీటెయిల్గా ఫాలో అవ్వండి. చేతిలోకి రిమోట్ వచ్చాక ప్రపంచమంతా మన బొటని వేలి కింద నక్కి ఉంది అన్న ఫీలింగ్. టీవీల విషయంలో ఇక చెప్పేదే ఉంది మరీను. హిందీ టు ఇంగ్లీష్, మధ్యలో తెలుగు న్యూస్, కుదిరితే స్పోర్ట్స్, లేకపోతే ఫ్యాషన్ ఛానల్, ఇలా బొటను వేలు నాన్ స్టాప్గా అన్ని ఛానల్స్ని క్లిక్ చేస్తూనే ఉంటుంది. అంతా ఓకే, కానీ చాలామంది ఇప్పుడు టీవీని రిమోట్తోనే ఆఫ్ చేస్తున్నారు. టీవీని రిమోట్తో ఆఫ్ చేసి సాకెట్లో స్విచ్ ఆఫ్ చేయకపోతే డివైస్కు కరెంట్ అలాగే పాస్ అవుతూ ఉంటుంది. డివైస్ వర్క్లో లేనప్పుడు కరెంట్ ఎక్కువగా కన్స్యూమ్ కానప్పటికీ కొద్ది మొత్తంలో కరెంట్ వేస్ట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంది. ఓస్, ఇదో పెద్ద నష్టమా అని అప్పుడే కమిట్ కాకండి. ఈ రిమోట్ వల్ల నానా రకాల మానసిక జబ్బులు వస్తాయని రీసెర్చ్లు తేలాయి. మరి ఆ వివరాలు కూడా చెప్తాను, ఫాలో అవ్వండి. టీవీ రిమోట్కు అలవాటు పడిన వాళ్లలో ప్రతి పనిని వాయిదా వేసే గుణం పెరుగుతుందట. అంతేకాదు, వీళ్లలో చిరాకు, కోపం రోజు రోజుకి పెరిగిపోతుందట. అన్నిటికన్నా టెన్స్ అయ్యే విషయం, వీళ్ళు ఓ విషయంపై కాన్సన్ట్రేషన్ చేయలేరట. వినికిడి శక్తి కూడా లోపిస్తుందట. ఎప్పుడేదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారట. దాంతో బంధాలకు అనుబంధాలకు ఎక్కువ విలువనివ్వరట. ఇక్కడే ముచ్చటాగలేదు. ఈ చిరాకు, కోపం, చాతకానితనం వల్ల ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తారట. సో ఎట్ లాస్ట్ వాళ్ళని వాళ్ళు కోల్పోతారనమాట. అందుకే ఈసారి రిమోట్ పట్టుకునేటప్పుడు కూసింత జాగ్రత్త.